నేను గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగాను. అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు పూర్తి అవగాహన ఉంది. కొందరు బయలుదేరుతున్నప్పుడు పిట్ట కూసినా ఎవరైనా తుమ్మినా ఆ రోజు పని ఆలస్యంగా మొదలుపెడతారు లేదా మానేస్తారు. ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ రోజు ముందుగా ఎవరు ముఖం చూశారో ఎవరు ఎదురు వచ్చారో గుర్తు తెచ్చుకుంటారు. కొందరు మంచి జరగాలని ఉదయం నిద్ర లేవగానే ఎదురుగా దేవుని ఫోటో పెట్టుకుని చూస్తారు. మంచిని దేవుని ఖాతాలో చెడును మనుషులకు అంటకడతారు. ఇలాంటి నమ్మకాల మీద ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఏం చెప్తున్నారో విందాం. పొద్దున నిద్ర లేవగానే ఎవరిని తలుచుకోవాలి, ఎవరికి నమస్కారం చెయ్యాలి అంటే మనం తల్లికనో తండ్రికనో గురువుకనో లేకపోతే దేవుడికనో ఏదో ఒకటి చెబుతామండి. కానీ అంతకంటే గొప్పగా మన సంస్కృతి ఏం చెప్పిందంటే, నాయన ఎవరికి నువ్వు నమస్కారం చేయకపోవద్దు, ఎవరి ముఖమో చూడొద్దు. ఎందుకంటే ఎవరి ముఖమైనా చూస్తే మనం ఏమంటాం, ఆ వేళ మంచి జరిగిందనుకో పర్వాలేదు వాళ్ళకి చెప్పాం, కానీ ఏదైనా చెడు జరిగిందనుకో పొద్దున్నే కనిపించింది పనికి మాలిన ముఖం అందుకే జరిగిందంటాం. మనం తక్కువ వాళ్ళం కాదు. మనం మనకేదైనా చెడు జరిగితే పొద్దున్న ఎవరు కనపడ్డారో వాళ్ళ మీద పెట్టేస్తామండి. నిజానికి ఆలోచించండి, ఈ దేశపు యువతరు నీకు పొద్దున్న ఎవడో కనపడడానికి నీకు పనులు జరగడానికి ఏమైనా సంబంధం ఉందా? ఈ శకునాలు, బల్లిపాట్లు, పిల్లి కోతలు ఇవన్నీ మానేయగలిగితేనే మనం బాగుంటాం. ఖచ్చితంగా ఈ గుడి నమ్మకాలు పోగొట్టుకోగలిగితేనే మనం బాగుంటాం.